బ్రహ్మాండంగా సాధించింది, మీరు బ్రహ్మాండంగా సాధించారు. ఓకే, ఇప్పుడు శరత్ గారితో మాట్లాడదాం. సార్, మీరేం చెప్తారు? రిజల్ట్స్ చూసారు కదా, సో ప్రజల జడ్జ్మెంట్ పై మీ రివ్యూ ఏంటి, ఏం చెప్తారు? వీళ్ళైతే ఇద్దరు చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇప్పుడు చూడమ్మా, ఎప్పుడైతే ప్రజలలో కన్ఫ్యూజన్ ఉంటుందో, ఎలక్టరేట్ లో కన్ఫ్యూజన్ ఉంటే ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు హంగ్ ఏర్పడుతుంది. జనరల్ గా ఎలక్షన్స్ ని అర్థం చేసుకోవడానికి ఒక క్రైటీరియన్, ఒక యార్డ్ స్టిక్ ఏమంటే ఎక్కువ హంగులు ఏ ప్రభుత్వంలో అయితే వస్తాయో, అంటే ఇవాళ చిన్న యూనిట్స్ మున్సిపాలిటీస్, అక్కడ ఇన్ని హంగులు జరిగినాయి. ఇంత చోట ప్రజలు నిర్ణయించుకోలేకపోయినారు. అంటే డైరెక్ట్ గా పోయి ఈ అధికార పార్టీ మమ్మల్ని చాలా రక్షిస్తుంది, మా రక్షణ కవచంలాగా ఉంది, మేము వీళ్ళని నమ్ముకుంటే మాకు నష్టం లేదు అనే భావనలో వాళ్ళు పోలేదు. పోకపోగా ఇటు ప్రతిపక్షంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. వాళ్లల్లో కూడా ఒక రకమైన కొంత మార్పును ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత రెండోది ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ కి ఎక్కువ శాతము హెల్ప్ చేసింది కవిత. చాలా వరకు బీఆర్ఎస్ ని సొంత ఇంట్లోంచి వచ్చి బయటకు వచ్చి ఒక ఏకపక్ష ప్రోగ్రాం కింద, ఒక 1 పాయింట్ ప్రోగ్రాం కింద కాంగ్రెస్ ను ఒక రకంగా మద్దతిస్తూ బీఆర్ఎస్ ను చేంజ్ లిటరల్లీ. ఆ రకంగా కూడా నష్టం జరిగింది బీఆర్ఎస్ కి. తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంతైతే, అంటే వాళ్ళ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేసినారో ఆ రకంగా వాళ్ళు రాలేకపోయినారు. వాళ్ళ పెద్ద నాయకులలో ఐకమత్యం లేకపోవడము, తర్వాత క్యాండిడేట్ సెలక్షన్ అనుకోండి, తర్వాత ప్రిపేర్డ్నెస్ టు కమ్ టు ది ఎలక్షన్స్, ఇవి సరిగా జరగలేదు. దీనికి తోడు అధికార పార్టీ అప్పర్ హ్యాండ్ తీసుకుంది. అందరూ మేడారం జాతరలో ఉండగా అసలు యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత షెడ్యూల్ కి నోటిఫికేషన్ కు మధ్య ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ టైం ఉంటే ఏమవుద్దంటే అందరూ సమంగా తయారై ఎన్నికల బరిలో దిగుతారు. అట్లా కాకుండా ఒకటే రోజు షెడ్యూల్ ప్రకటించినాడు, మరుసటి రోజు నోటిఫికేషన్ అన్నారు. 2-3 రోజుల వ్యవధిలో, అంటే ఎట్లా అంటే తొందరగా వంట కావాలని మంట బాగా పెట్టినట్టుగా గిన్నెలను వేడి చేసేసి ఏదో మొత్తానికి ఇక గెలిపించినాము తూతూ మంత్రంలాగా మున్సిపల్ ఎన్నికలు జరగడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఇట్లా ఎప్పుడు జరగలేదు. మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసుకున్నా, తెలంగాణ చరిత్రలో చూసుకున్నా, ఎప్పుడు కూడా ఒక షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్లు ఇంత తొందరగా రావాల్సిన అవసరం లేదు. పోనీ ఎన్నికలు ఎప్పటి నుంచి ఏదో కోర్టు తీర్పులున్నాయి, ఫలానా రోజు గడువు ఉంది కాబట్టి ఇప్పుడే చేయాలా, ఇట్లాంటి ప్రతిబంధకాలు ఏం లేకుండే. ఏంది, ప్రతిపక్షాలను దెబ్బతీయాలన్నటువంటి ఒకే ఒక క్రిమినల్ స్ట్రాటజీతో ముఖ్యమంత్రి ప్రొసీడ్ అయినాడు. అంటే ముఖ్యమంత్రికి ఏం కావాలంటే, నా ప్రభుత్వం మీద నెగటివ్ ఇంప్రెషన్ ఉన్నది అనే భావన రావద్దు. ప్రతిపక్షాలను ప్రతిపక్షాలను అతను పాజిటివ్ మ్యాండేట్ తెచ్చుకోలేదు సార్. ఇట్ ఈస్ నాట్ ఎ పాజిటివ్ మ్యాండేట్. ప్రతిపక్షాలను దెబ్బకొట్టి ఆదమరిచి ఉన్నప్పుడు చేసిన వ్యవహారం. ఇప్పుడు మీరు చెప్పండి భరత్ గారు, దాదాపుగా మనం ఇన్ని ఎలక్షన్స్ చూసినాము, అది జర్నలిస్ట్ గా మనం కవర్ కూడా చేసినాం. ఎక్కడన్నా షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే నోటిఫికేషన్ వచ్చిందా? ఇట్లా అసలు పండుగలు పబ్బాలు ఉంటే ఎలక్షన్లను పోస్ట్పోన్ చేసుకున్నారు. ప్రతిపక్షాలతో ఎలక్షన్ కమిషన్ మీటింగ్ పెట్టుకొని వచ్చింది. కేసీ వేణుగోపాల్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ట్వీట్ చేశారు. The marvelous results from the Telangana local body elections are a thumping endorsement of the Congress as model of governance. So చాలా మార్వెలస్ రిజల్ట్స్ వచ్చాయి తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. కాంగ్రెస్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ కు ప్రజలు థంపింగ్ ఎండార్స్మెంట్ ఇచ్చారు. ద పీపుల్ ఆఫ్ తెలంగాణ రికగ్నైజింగ్ ద వాల్యూ ఆఫ్ జెన్యున్ పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ అండ్ హ్యావ్ ఓటెడ్ ఫర్ ద సేమ్ టు బి రెప్లికేటెడ్ ఎట్ ద గ్రాస్ రూట్స్. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు శ్రీ రేవంత్ అనుముల, ఏఐసిసి ఇన్ఛార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మినిస్టర్స్, సీనియర్ లీడర్స్ అండ్ ఆల్ ది కాంగ్రెస్ వర్కర్ హూ టాయిల్డ్ హార్డ్ ఫర్ దిస్ బ్రిలియంట్ విక్టరీ. సో కేసీ వేణుగోపాల్ తారీఫ్ చేశారు. ప్రియాంక గాంధీని కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ సాయంత్రం కలిశారు, ఆమె కూడా అభినందించింది. అయితే ఒకసారి సారీ టు ఇంటరప్ట్ యూ,